Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా యాక్టింగ్ స్టైల్లో లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క నేచర్ స్టైల్ కానీ వీడియో కానీ హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోని అలా ట్రీ యానిమేషన్లో కీ యానిమేషన్ పెట్టేసి మీ యొక్క ఫొటోస్ అలా మూవ్ అవుతూ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ఫోటో అలా లవ్ స్టేటస్గా వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఫొటోసే కాదు, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా బాగుంది. సో ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో అయితే ప్లే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ చేసినట్టుంది. గాయస్ మీ తరపున ఒక్కటే రిక్వెస్ట్, ఒక్కొక్కరు 3 మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ యాడ్ చేసి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఈజ్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో మీరు డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ అనేది ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్కున్నారు ఇటువంటి. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే మన వాట్సాప్ స్టేటస్ వీడియో 30 సెకండ్స్ కనుక. సో నేను ఇక్కడ 30 సెకండ్స్ డ్రాగ్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్కున్నారు ఇటువంటి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రాస్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో మీరు ఆ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ కనెక్ట్ చేసేసి ఇలా కింద పెట్టుకోండి. ఓకే, సో కింద పెట్టేసి అదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కున్నటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క గ్రాస్తో పాటు కలిపి ఇంకొకటి మీకు పిఎన్జి ట్రీ అనేది ఇంకొక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ని ఇలా జూమ్ అనేది చేసేసి ఇలా లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి. అంటే ఇక్కడ కొంచెం ఇలా లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్లో పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసేయండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఈ విధంగా ఆ యొక్క ఇమేజ్ని ఇచ్చేసి ఇదే ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కున్నటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటో చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఏమి లేకుండా జస్ట్ ఒక పిఎన్జీ ఫార్మాట్లో ఉంది. ఓకే, సో మీ యొక్క ఫోటోని కూడా పిఎన్జీ ఫార్మాట్లో మార్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈమె ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ను నేను సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాను. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఆ యొక్క ఏదైతే ఉందో ట్రీ ఇంకా కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తున్నా సైజ్. ఓకే, సో ఇంక్రీజ్ అనేది చేసేసి ఇంకా కరెక్ట్ యానిమేషన్లో ఈ విధంగా నేను పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మన యొక్క ఫోటో మీద టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ లెంత్ కావాలంటే లెంత్ పెంచేసి కరెక్ట్గా నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని లేదా మీరు మల్టీ ఇమేజెస్ యాడ్ చేసుకుందాం బ్రో అంటే మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్ వచ్చేసి అదే ఇమేజ్ని ఎండ్ వరకు అలా పెట్టేసి
ఇక్కడ టిక్ మార్క్ని అడిగిస్తున్నా. సో ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఫస్ట్ మనకు ట్రీకి బ్యాక్ సైడ్ పెట్టుకోండి ఆ యొక్క ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి, అంటే మనకు 30 సెకండ్స్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మీ యొక్క ఫోటోని మీకు ఎక్కడికి కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ కనెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేస్తూ చూడండి, మన యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మన యొక్క ట్రీ మీద టచ్ చేసి మళ్ళీ ట్రీకి కీ యానిమేషన్, మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి ఆ యొక్క ట్రీ కూడా కొంచెం యానిమేషన్లో కొంచెం ఇలా ముందుకు వచ్చేసి సేమ్ ఇక్కడ 30 ఆప్షన్ ఉంటుంది. 30 వద్దు, మనకు ఓన్లీ 10 సెకండ్స్ కాడికి వచ్చేసింది. ఓకే, సో 10 సెకండ్ కాడికి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ టిక్ మార్కుని అటువంటి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఆ యొక్క ట్రీ యానిమేషన్ ఇలా ముందుకు మూవ్ అవుతుంది. చూడండి ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గాయ్స్. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆమె యొక్క ఇమేజ్ ట్రీ వెనక నుంచి బ్యాక్ సైడ్కి వస్తుంది. సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయ్స్ మళ్ళీ ఆమె ఇమేజ్ని మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ పైన యానిమేషన్లో రావాలి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి సేమ్ ఇక్కడ కిందికి వస్తే క్రాపింగ్ అని ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా నేను క్రాప్ చేస్తున్నా. క్రాప్ అని వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఫిదర్లో కొంచెం మినిమం ఒక 36 అలా పెట్టేసి, సో ఇంకా కొంచెం ఫిదర్ కావాలంటే ఎనేబుల్ చేసుకొని ఇక్కడ టిక్ మార్కుని అటువంటి. అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ కూడా ఈ లెవెల్లో ఇక్కడ పెట్టేసి, సో ఇక్కడ ఈ ఇమేజ్ని కూడా నేను సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నా. సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి కిందికి వస్తే మనకి ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది. సో ఇందులో కొంచెం లో చేయండి, మినిమం ఒక 67 ఆర్ 68లో అలా పెట్టేసి, సో 70కి లోపలే పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్కుని అటువంటి. అదే ఇమేజ్ ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ని అటువంటి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క ట్రీతో పాటు కలిపి ఇంకోటి మీకు బ్యాక్గ్రౌండ్లో లీక్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇచ్చింట. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క లీక్కు సంబంధించినది ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే దాని మీద టచ్ చేసి ఇక్కడ దీనికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నా. మళ్ళీ అదే దాని మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. స్క్రీన్ అని అప్లై చేసి దీనికి ఉన్న కలర్కి ఇంకా యానిమేషన్ కావాలంటే సేమ్ ఇక్కడ మనకు కిందికి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో ఏవైతున్నాయో లీప్స్కున్న కలర్ హైలైట్ అయ్యి ఇక్కడ టిక్ మార్కుని అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి సో ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క లీప్స్ యానిమేషన్ మనకు చిన్నగా యానిమేషన్లో అలా మనకు యానిమేటెడ్ మనకు ప్లే అవుతుంటుంది. మన యొక్క ఫోటో అండ్ ట్రీ వెనక నుంచి బ్యాక్ సైడ్. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ట్రీ వచ్చేసింది, మన యొక్క ఫోటోస్ వచ్చేసింది. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరిక్స్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కిందికి వస్తే క్రాపింగ్ అని ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి ఇక్కడ నా యొక్క నేమ్స్ ఉంటుంది, ఆ యొక్క నేమ్స్ని మీరు రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈశ్వర్ టెక్ అని ఇచ్చాను. సో అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇక్కడ కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. నేనైతే ఇలా కింద ఆ యొక్క గ్యాప్లో పెట్టేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. లిరిక్స్కి ఉన్న కలర్ హైలైట్ అవుతుంది, ఇంకా క్లారిటీ బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ టిక్ మార్కుని అటువంటి. మళ్ళీ అదే లిరిక్స్ మీద టచ్ చేసి లిరికల్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ టిక్ మార్కుని అటువంటి. సో ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ వచ్చేసాయి, మన యొక్క ఫొటోస్ వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి. సో వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంది. సో గాయస్ ఇంకా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ కూడా మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చండి, లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. Thank you for watching. Bye bye now.